ప్రేక్షకులకు జూలై 23 ఓ పెద్ద ఫెస్టివల్. విజయ్ దళపతి జననాయకన్ థియేటర్లోకి వస్తోంది. ఆ రోజు కోసం తమిళ తంబీలు వెయిట్ చేస్తున్నారు. సీఎం సాబ్ లాస్ట్ మూవీ కావడంతో తమ లవ్ అండ్ అఫెక్షన్ కురిపిస్తోంది హోల్ ఇండస్ట్రీ. జననాయకన్ సోలోగా వచ్చేందుకు తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇది భయమా లేక రెస్పెక్టా? తమిళనాడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జననాయకన్ ఆగమనానికి డేట్ ఫిక్స్ అయింది. జూలై 23న సీఎం సాబ్ తన లాస్ట్ మూవీతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఏడాది సంక్రాంతి బరిలోకి రావాల్సిన ఈ బొమ్మ సెన్సార్ ఇష్యూ వల్ల వాయిదా పడింది. తాజాగా సిబిఎఫ్సి రూట్ క్లియర్ చేయడంతో ఎట్టకేలకు తమిళ తంబిల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాతో విజయ్కు గుడ్ సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు హోల్ ఇండస్ట్రీ సిద్ధమైంది. ఇప్పటికే జూలై ఎండింగ్లో రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సినిమాలన్నీ వాయిదా వేసుకుంటున్నాయి. జీవి ప్రకాష్ తాను హీరోగా నటించిన ఇమ్మోర్టల్ మూవీ జూలై 23న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో అనౌన్స్ చేశాడు. ఎప్పుడైతే విజయ్ వస్తున్నాడని తెలిసిందో వెంటనే వాయిదా వేసుకుని తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ కనబరిచాడు. సెప్టెంబర్ 4కి మూవీని పోస్ట్ పోన్ చేశాడు. జూన్ 24న కీర్తి సురేష్, సత్యవాన్ సావిత్రి కూడా రిలీజ్ కావాల్సిండగా ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. అయితే విజయ్ వస్తున్నాడని తెలిసి టీమ్ సైలెంట్ అయిందని తెలుస్తోంది. లియోతో విజయ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ కూడా సీఎం సాబ్ కు రోడ్ క్లియర్ చేశాడు. లోకి హీరోగా నటిస్తున్న డీసీ జూలై 31న విడుదల కావాల్సిండగా తాజాగా పోస్ట్ పోన్ చేసుకుంది. సెన్సార్ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేయగా విజయ్ కోసం 1 వీక్ వాయిదా వేసుకున్నాడు. ఆగస్టు 7న డీసీ మూవీ రాబోతోంది. ఇక చెప్పాల్సింది సన్ జాసన్ సంజయే. జూలై 31న తన డైరెక్టోరియల్ డెబ్యూ ఫిలిం సిగ్మా రిలీజ్ కావాల్సిండగా ప్రమోషన్స్ హడావుడి పెద్దగా కనిపించటం లేదు. తండ్రితో పోటీ వద్దనుకొని తప్పుకున్నట్లే కనిపిస్తున్నాడు. ప్రొడక్షన్ హౌస్ లైకా త్వరలో రివీల్ చేస్తోందేమో చూడాలి.